ఆడపిల్ల ఏడిస్తే అయ్యో పాపం అంటారు. మగపిల్లోడు ఏడిస్తే మగాడివి సిగ్గులేదా అంటారు. ఇంతకీ ఒక దెబ్బ తగిలితే ఆడపిల్లకి నొప్పొస్తది, మగపిల్లాడికి నొప్పి రాదా? లేదా జీవిత భారం మోసేటటువంటి విషయంలో ఆడపిల్ల కంటే మగవాడి నెత్తినే బాధ్యత ఎక్కువ. ఆడపిల్ల సంపాదన అన్నటువంటిది అదనపు ఆదాయంగానే ఉంది ఇప్పటికి కూడా. ఆడపిల్లలు పోషిస్తున్న కుటుంబాలు పరిమితంగా ఉన్నాయి. మగవాడు తప్పనిసరిగా పోషించాలని చట్టం చెప్తోంది. పోషించకపోతే ఆ మగవాడిని అసమర్థుడిగా సమాజము చూస్తుంది. ఎంత పోషించినా ఇంకా చాలలేదని కుటుంబము చూస్తుంటది. నువ్వు బట్టలు కొనిపెడితే వాళ్ళు కొనుక్కున్న బట్టలతో పోల్చుకుంటే నువ్వు నాకిస్తున్నది ఎంత అని అడిగేటటువంటి పిల్లలు, నగలతో చూస్తే నువ్వు నాకేం కొనిపెడుతున్నావు అని ఆ పక్కింటి ఆడ చూస్తే వాళ్ళ ఆయన బాగా కొనిపెడుతున్నాడని చెప్పేసి గొడవ పడేటటువంటి భార్యలు, నిరంతరం ఇంట్లో గోల, ఆఫీసులో గోల, స్ట్రగుల్ అయ్యేటటువంటిది మగవాడే. ఈ మగవాడి బాధకి సంబంధించినటువంటి ఒక కథనాన్ని చూద్దాం. మగవాళ్ళ గురించి మన సమాజంలో ఒక విచిత్రమైన అభిప్రాయం ఉంటుంది. వాళ్ళు ఏడవకూడదు, భయపడకూడదు, బలహీనంగా కనిపించకూడదు, కుటుంబానికి ఎప్పుడూ ధైర్యంగా ఉండాలి. చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచే నువ్వు మగాడివి బలంగా ఉండాలని చెప్తూ పెంచుతాం. కానీ ఆ బలం వెనక దాగి ఉన్న మనసును మాత్రం చాలా అరుదుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాం. ఓ మగవాడు చిన్నప్పుడు బాధపడితే అమ్మఒడిలో ఏడ్చేవాడు. కానీ వయసు పెరిగే కొద్దీ మగపిల్లాడు ఎందుకు ఏడుస్తావు అనే మాటలు అతని కన్నీళ్లను ఆపేశాయి. కన్నీళ్ళు ఆగిపోయాయి, కానీ బాధలు మాత్రం ఆగలేదు. తర్వాత జీవితంలో బాధ్యతలు మొదలవుతాయి. చదువు, ఉద్యోగం, డబ్బు, కుటుంబం, పిల్లలు, తల్లిదండ్రులు, ఒక్కొక్కటిగా ఎన్నో బాధ్యతలు అతని భుజాల మీద చేరతాయి. ప్రతి సమస్య వచ్చినప్పుడు నేను చూసుకుంటాను అంటాడు, అందరికీ ధైర్యం చెప్తాడు. కానీ ఒకరోజు అతనికి ధైర్యం చెప్పడానికి ఎవరున్నారు అనే ప్రశ్న మాత్రం మిగిలిపోతుంది. అతను ఇంటికి ఆలస్యంగా వస్తే మనం ఎందుకు ఆలస్యం అని అడుగుతాం. కానీ ఈరోజు నీ రోజు ఎలా గడిచింది అని అడిగేవాళ్ళు ఎంతమంది? అతను కోపంగా మాట్లాడితే ఎప్పుడు ఇలాగే ఉంటామంటాం. కానీ ఆ కోపం వెనక ఎన్నాళ్ళుగా పేరుకుపోయిన నిరాశ ఉందేమో అని ఆలోచించాం. అతను మౌనంగా ఉంటే నీకు ఎవరి మీద పట్టింపు లేదంటాం. కానీ ఆ మౌనం వెనక చెప్పుకోలేని బాధ ఉందేమో అని అడగం. నిజానికి ప్రతి మగవాడి కోపం వెనక కోపమే ఉండకపోవచ్చు. కొన్నిసార్లు అది బాధ కావచ్చు, కొన్నిసార్లు భయం కావచ్చు, కొన్నిసార్లు తను ఎవరు అర్థం చేసుకోవడం లేదనే ఒంటరితనము కావచ్చు. అతనికి కూడా ప్రేమ కావాలి, తనను ఎవరో గుర్తించాలనే కోరిక ఉంటుంది, తన కష్టాన్ని ఎవరో గమనించాలనిపిస్తుంది, నువ్వు చేస్తున్నది మాకు కనిపిస్తోంది అని ఎవరో చెప్పాలని అతని మనసు కూడా కోరుకుంటుంది. కానీ చాలామంది మగవాళ్ళు ఇవేమీ అడగరు. ఎందుకంటే అడగటం కూడా తమకు నేర్పించలేదు. వాళ్ళకి నేర్పింది బాధ్యతలు తీసుకోవడం, సమస్యలు పరిష్కరించడం, కుటుంబాన్ని కాపాడటం, అవసరమైనప్పుడు డబ్బు సంపాదించడం, అందరి ముందు ధైర్యంగా నిలబడడం. కానీ నీ మనసు ఎలా ఉంది అని మాత్రం ఎవ్వరూ నేర్పించలేదు. అందుకే మన జీవితంలో ఉన్న మగవాళ్ళను కొంచెం భిన్నంగా చూడండి అని అడుగుతున్నారు.